అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఆయన్ని పొరపాటున ఏదైనా కొంచెం మంచి ఆహారం ఇచ్చినా, సరిగ్గా చూసినా ఆ ఉద్యోగాలు పోతాయి. ఇంతకుముందు కొంతమంది నాయకులకు సంబంధించి అట్లా జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు చాలా దురుసుగా, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నారన్నటువంటిది ఓ పక్కన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఆయన అంబటి రాంబాబు గురించి తెలిసినటువంటి వాళ్ళు. అది ఒక ఎత్తు అయితే, రెండో వైపున అంబటి రాంబాబు ఇంటిని సందర్శించి అక్కడ ఏదైతే నిన్న జరిగిన విధ్వంసాన్ని చూడటానికి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని అడ్డుకున్నారు పోలీసులు. విశేషం ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు ఇంటి మీద దాడి చేస్తుంటే దగ్గర ఉండి చోద్యం చూశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పరామర్శకి వెళ్తే అడ్డుకున్నారన్నమాట. చివరికి అది కాస్త ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిని తర్వాత నాయకులు పోలీసులతో అక్కడ ఇంట్లోకి వెళ్తానికి మా ఇష్టం, మేము వెళ్తానికి మీరెవరు అడ్డుకోవడానికి అని చెప్పేటప్పటికి తర్వాత ఉన్నతాధికారులతో మాట్లాడాక అనుమతించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ తర్వాతన వెళ్ళారు. కొంతమంది నాయకుల్ని అనుమతించారు. వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో అయితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ ఈ సందర్భంగా హెచ్చరించినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.